జాబ్ మార్కెట్స్ అయితే ఏఐ వల్ల చాలా అన్స్టేబుల్ గా ఉన్నాయి. మీరు సాలరీడ్ ఎంప్లాయ్, ఒకవేళ మీరు ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయనట్టయితే ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయండి. మీ సాలరీ ఎంతైతే ఉందో దాన్ని ఇంటూ 6 చేసి ఎంతైతే అమౌంట్ వస్తుందో అదే మీ ఎమర్జెన్సీ ఫండ్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ని మీరు మార్కెట్స్ లోని ఇన్వెస్ట్మెంట్స్ లోని పెట్టుకోవద్దు. కేవలం మీ సేవింగ్స్ అకౌంట్ లో మాత్రమే ఉండాలి. ఒకసారి మీరు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు యూజింగ్ ద 50-30-20 రూల్. 50-30-20 రూల్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ సాలరీలో 50% మీరు నీడ్స్ కోసం యూజ్ చేయాలి. నీడ్స్ అంటే మీ రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, మీ లివింగ్ ఏవైతే ఖర్చులు ఉంటాయో దాన్ని నీడ్స్ అంటారు. సాలరీలో 50% అయితే దీనికి అలోకేట్ చేయండి. ఇంకా 30% మీ లైఫ్ స్టైల్ మీద అయితే మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎక్కడికైనా వెకేషన్ ప్లాన్ చేద్దామన్నా, టూర్ కి వెళ్దామన్నా, లేదా మీకు బట్టలు కొనుక్కుందాం అనుకున్నా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకున్నా, ఇలాంటి వాటి మీద 30% స్పెండ్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ 20% మాత్రం మీ సేవింగ్స్ కోసం అలోకేట్ చేయండి. ఈ 20% ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అది మీ ఫ్యూచర్ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీన్ని మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, పిఎఫ్, ఈటీఎఫ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు బడ్జెట్ క్యాల్కులేటర్ లింక్ కావాలంటే కామెంట్స్ లో బడ్జెట్ అని టైప్ చేయండి. లింక్ మీకు సెండ్ చేస్తాను. ఫాలో ఫర్ మోర్ ఫైనాన్షియల్ టిప్స్.